ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ జాబ్‌కి మనం 10థ్ క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియేట్ పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి తెలుగు రాయడం, చదవడం రావాలనమాట. సో, ఈ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్ అడ్మిన్ రోల్ అనమాట. దీన్నే టెల్లర్ అని కూడా అంటారు. ఎగ్జామినేషన్ ఉండదు, ఫీజు కూడా ఉండదు. ఆన్‌లైన్ త్రూ అప్లై చేసుకోవాలి. సాలరీ కూడా మనం మినిమమ్ 25,000 నుండి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మాక్సిమం 30,000 స్టార్టింగ్‌లో ఉంటుంది. అయితే ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ కట్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్‌కి చాలా దగ్గరలో ఉంది. సో, మీకు గనక మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ హైదరాబాద్, తెలంగాణ నుండి రిలీజ్ అయిందనమాట. జాబ్ పోస్ట్ ఏంచి మనకి టెల్లర్ అంటే బ్రాంచ్ ఆపరేషన్స్ అండ్ బ్రాంచ్ కస్టమర్ సర్వీస్. ఈ పోస్ట్ అనేది మనకి ఇస్తారనమాట. సో, ఇది మనకి ఫుల్ టైమ్‌లో ఉంటుందని చెప్తున్నారు వాళ్ళని క్లియర్‌గా. కీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద జాబ్. సో, ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఏమేమి చేయాలనేది. గ్రీట్ అండ్ అసిస్ట్ కస్టమర్స్ ఇన్ ఫ్రెండ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్. సో, బ్యాంక్‌కి వచ్చిన కస్టమర్స్‌ని గ్రీట్ చేయడం, అంటే వాళ్ళకి వెల్కమ్ చెప్పడం, వాళ్ళకి అవసరమైన డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రాసెస్ వేరియస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ లైక్ డిపాజిట్స్, విత్‌డ్రాల్స్ అండ్ పేమెంట్స్. సో, పేమెంట్స్‌కి సంబంధించి, విత్‌డ్రాల్స్, డిపాజిట్స్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్‌ని మనం ప్రాసెస్ చేస్తూ ఉండాలనమాట. అక్కడ హెల్ప్ చేయాలి. తర్వాత బ్యాలెన్స్ క్యాష్ డ్రాయర్స్ అండ్ మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో, బ్యాంక్ క్యాష్ డ్రాయర్‌లో జరిగిన మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్‌ని మనం రికార్డ్‌ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రమోట్ బ్యాంక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్. సో, బ్యాంక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ గానీ, రికరింగ్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ పాలసీలు, బ్యాంక్‌లో హోమ్ లోన్స్, ఇలా బ్యాంక్ యొక్క అన్ని ప్రొడక్ట్స్‌ని కస్టమర్‌కి ప్రమోట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏదైనా డిపాజిట్ కోసం వచ్చినట్లయితే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే మంచిగుంటది, వాళ్ళ వయసుని బట్టని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. లేదా దీంతో పాటు ఒక ఇన్సూరెన్స్ పాలసీని కూడా వాళ్ళకి సేల్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఈ విధంగా బ్యాంక్ ప్రొడక్ట్స్‌ని ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఒక అవేర్‌నెస్ తీసుకొని రావాలి. తర్వాత రిజాల్వ్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ఇన్ టైమ్లీ అండ్ ఎఫిషియెంట్ మేనర్. కస్టమర్స్ ఏవైనా కంప్లైంట్స్ గానీ, ఇన్ఫర్మేషన్ కోసం గానీ వచ్చినట్లయితే వాళ్ళకున్న సమస్యని మనం రిజాల్వ్ చేయాలన్నమాట. అది కూడా వితిన్ టైమ్‌లోని చాలా ఎఫెక్టివ్‌గా చేయాలి. సో, ఇది బ్యాంక్ డెవలప్మెంట్‌కి చాలా ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత అదేర్ టు ఆల్ బ్యాంక్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ టు ఎన్ష్యూర్ కంప్లైంట్స్ అండ్ సెక్యూరిటీ. సో, మనం బ్యాంక్ పాలసీస్‌ని, సెక్యూరిటీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తర్వాత కొలాబరేట్ విత్ ద టీమ్ మెంబర్స్ టు అచీవ్ బ్రాంచ్ గోల్స్ అండ్ టార్గెట్స్. సో, బ్రాంచ్ యొక్క గోల్స్, టార్గెట్స్ రీచ్ అవ్వడానికి టీంలో ఒక మెంబర్‌గా కలిసిపోయి మనం వర్క్ చేసి డెవలప్మెంట్ అవ్వాలన్నమాట. ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ ఇచ్చారు. హై స్కూల్, డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్. సో, 10థ్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఒకవేళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ క్యాష్ హ్యాండ్లింగ్ రోల్ ప్రిఫర్డ్. సో, కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో కానీ, క్యాష్ హ్యాండ్లింగ్ డిపార్ట్మెంట్లో కానీ ప్రీవియస్‌గా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. జస్ట్ అంతే, క్వాలిఫికేషన్ కాదు, ఎక్స్ట్రాగా ప్రిఫర్ చేస్తారు. సో, అటువంటి వారు ఎవరైనా ఉంటే చాలా ఈజీగా ఈ జాబ్ కొట్టొచ్చు. తర్వాత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో, మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అవసరం అవుతాయి. సో, అలా ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పీస్డ్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో, బ్యాంక్స్‌కి ఒక్కొక్కసారి హెవీగా క్రౌడ్ వస్తూ ఉంటారు కస్టమర్స్. సో, అటువంటి సమయాల్లో కూడా డైనమిక్‌గా మనం పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను అనమాట. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో, బ్యాంక్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పైన పూర్తి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్. ఆ తర్వాత బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా కావాలి. ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ కూడా ఇచ్చారు. అందులో ఏంటంటే మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఫుల్ టైమ్. సో, ఫుల్ టైం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈవెన్ దో అది వీకెండ్ అయినా సరే మనం హాలిడేస్‌లో కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలన్నమాట. సో, జాబ్ అయితే కొంచెం ఎక్కువ వర్కే ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి ఆ మాత్రం ఉంటుందన్నమాట వర్క్. మస్ట్ బి విల్లింగ్ టు అండర్‌గో ఏ బ్యాక్‌గ్రౌండ్ చెక్ అండ్ క్రెడిట్ చెక్. కస్టమర్ అకౌంట్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయడం గానీ, క్రెడిట్ స్కోర్ చెక్ చేయడం గానీ లాంటివి కూడా చేయాలి. సో, మీరు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ అప్లై బటన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో, అప్లై చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అడ్రెస్ అడుగుతుంది. సో, ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చి గెట్ ఓటీపీ కొడితే మనకి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, ఇన్ఫర్మేషన్ ట్యాబ్‌లో మొత్తం మీ బయోడేటా, 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ మార్క్ షీటు, స్కాన్ కాపీసు అన్నీ వాటికి ప్రొవైడ్ చేయాలి. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. ఆ క్వెషన్స్‌కి సర్వే లాంటి క్వెషన్స్ అనమాట. సో, మీ నాలెడ్జ్ గానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేస్తారనమాట ఇక్కడే. సో, అక్కడితో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అయిపోతుంది. సో, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్‌గా మెయిల్ ద్వారా బ్యాంక్ వాళ్ళు తెలియజేస్తారు. సో, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఇది మనకి ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుండి రిలీజ్ అయినటువంటి ఈ టెల్లర్ జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో, అప్లై లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా ఇచ్చాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్‌గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఇవాల్టి జాబ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.